శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు, మీ అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయో? ఒకటి, సీఎం రేవంత్ రెడ్డి గారు కొద్దిసేపటి క్రితం చెప్పింది ఏంటంటే, అధికారిక రాష్ట్ర గీతానికైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అఖిలపక్షం. సో ఇకపైన 2.5 నిమిషాల పాటు అధికారిక కార్యకలాపాల్లో ఈ గేయాన్ని ఆలపించబోతూ ఉన్నారు. సో ఇక్కడ వరకు వచ్చేసింది, క్లియర్ అయిపోయింది. కానీ అధికారిక చిహ్నం అంటూ ఇవాళ సోషల్ మీడియా కావచ్చు, మీడియాలో కావచ్చు నడుస్తున్న చిహ్నం మాత్రం ఇంకా ఫైనలైజ్ కాలేదు. అనేక రకాల నమూనాలు వచ్చే వాటన్ని కూడా కూర్పు చేయబోతున్నాం, మార్పులు చేర్పులు చేసి ఆ తర్వాత రిలీజ్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కొద్దిసేపటి క్రితం చెప్పారు. ఇప్పుడు మీకున్న అభ్యంతరాలు ఏమైనా చెప్తారా? ఒక విషయం ఇక్కడ మాట్లాడాల్సిందంటే, గేయం విషయంలో తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చినటువంటి గేయం అది. ఆ గేయం విషయంలో మరి ఏదైతే 2.5 నిమిషాల నిడివి కానీ 13.5 నిమిషాల నిడివి కానీ అది అర్థవంతమైనటువంటిది. తెలంగాణ యావత్తు ఆ గీతం ద్వారా మన కళ్ళ ముందు మెదలాడేటువంటిది. తెలంగాణ యొక్క ప్రతిష్టకు సంబంధించినటువంటి గీతం. ఇకపోతే దాన్ని ప్రతిపక్షాలన్నీ కూడా ఏకగ్రీవంగా అన్కండిషనల్ గా అంగీకరించిన అనేటువంటి అభిప్రాయం మీరు సమాచారాన్ని మీరు చెప్పడం జరిగింది. నిర్ద్వందంగా అందరి ఏకాభిప్రాయం దీని పట్ల ఉంది. సరే, రెండో విషయం ఏదైతే ఉందో అంటే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంటే శ్రామిక లేకపోతే ఇతర అనేటువంటి అభిప్రాయాలు ఏదైతే చెప్తా ఉందో, రాచరికపు చిహ్నాలు వద్దనేటువంటి అభిప్రాయం ఏదైతే చెప్తా ఉందో, నేను ఒకటే అడుగుతా ఉన్నాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాచరికపు చిహ్నాలు వద్దు అని అంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, స్వతంత్రం వచ్చిన తర్వాత మరి అశోకుడు ధర్మచక్రం ఏదైతే ఉన్నదో, మరి సారనాథ్లో ఉన్నటువంటి స్తూపం మీద ఉన్నటువంటి ధర్మచక్రాన్ని కానీ లేకపోతే దాన్ని కానీ రాజముద్రగా స్వీకరించినటువంటి పరిస్థితి మనకు ఉంది కదా. ధర్మచక్రాన్ని మన జాతీయ పతాకంలో పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది కదా. అర్థవంతమైనటువంటి ఇక్కడ నేను అడిగేది ఏంటంటే, సరే ఇక్కడ మనకు ఈ తెలంగాణకు అత్యంత పురాతనమైనటువంటి ఉన్నతమైనటువంటి సంస్కృతిని ఇచ్చింది ఎవరు? కాకతీయ రాజులు. అటువంటి రాజుల చిహ్నం ఏదైతే, ఆ రాజుల పరిపాలన ఏదైతే ఉందో, గొలుసుకట్టు చెరువుల ద్వారా మనకు మరి ఈ పంటలు సమృద్ధిగా పండేటువంటి దానికి డిజైన్ చేసి అమలు చేసినటువంటి చరిత్ర ఉంది. అటువంటి చరిత్రకు అద్దం పట్టేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది వాస్తవమైనటువంటి తెలంగాణకు అద్దం పట్టేటువంటి పరిస్థితి. మళ్ళీ ఏంటంటే, అత్యంత పురాతనమైనటువంటి మన పరంపర సంబంధించినటువంటి ఉత్కృష్టంగా పరిపాలించినటువంటి పరిపాలనకు చిహ్నమైనటువంటి మరి మనం కోరుకునేటువంటి ఏదైతే పాడి పంటలకు ఊతమిచ్చినటువంటి పరిపాలన, ఆ రకమైనటువంటి దానికి సంబంధించింది ఉండడం, దాని గురించి ఇది రాచరిక చిహ్నంగా భావించాల్సినటువంటి అవసరం లేదు. ఇక రెండో విషయానికి వస్తే, సరే ఇక్కడ ఆ రోజు కాంగ్రెస్ గారు ఇది అంటే ఒకటి పరిమితమైతే పరిస్థితి ఇబ్బంది లేకుండా, ఇవాళ పునరాలోచనకు అవసరం లేకుండా, ఆ రోజు తాజ్మహల్ అనేటువంటిది ఉన్నత ఏదైతే ప్రపంచం 8 వింతల్లో ఒకటిగా భావించినా కూడా తాజ్మహల్ను కాదు చిహ్నంగా తీసుకున్నది, అశోకుడి ధర్మచక్రాన్ని చిహ్నంగా తీసుకోవడం జరిగింది. అదే రకమైనటువంటి ఆలోచనతోని ఇది కట్టడమా అది కట్టడమా, ఇది ప్రతీకన అది ప్రతీకన అనేటువంటిది కాకుండా ఒకదానికి పరిమితం అయ్యేటువంటి పరిస్థితి ఉండాలి. అసలు నన్ను అడిగితే ఇవాళ ఏదైతే ఎన్నికల తర్వాత చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలు అనేకం ఉన్నటువంటి పరిస్థితులలో మరి ఈ రకమైనటువంటి ఎవరేమో ప్రజా సమస్యలను గాలి కొదిలి మరి ఈ రకమైనటువంటి సమస్యను ముందరేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. రెండవ విషయం ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఏదైతే మా మిత్రులు కాంగ్రెస్ ఇచ్చింది అని అన్నారు, కాంగ్రెస్ ఇచ్చింది అనేది కాంగ్రెస్ బలి తీసుకున్నది, అనేక మంది తెలంగాణ యువకులను బలి తీసుకొని అంటే తెలంగాణ సమాజం కాంగ్రెస్ మెడల్ వంచి తెచ్చుకున్నది తెలంగాణ అనేటువంటిది మనకు తెలుసు. ఆ ఉద్యమం తెలుసు, దాని డీటెయిల్స్ లోకి మనం పోవాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ మీరు దాన్ని అంటే ఆ క్రెడిట్ తీసుకోవాలనేటువంటి ప్రయత్నం తాపత్రయంతోనే ఈ రకమైనటువంటి ఆలోచన చేస్తున్నారు అనేటువంటిది కూడా ఇవాళ సమాజం. అయితే ఒకటి మాత్రం వాస్తవం,
10 సంవత్సరాల ఆరంభంలో దశాబ్ది ఉత్సవాలు, 10 సంవత్సరాల ముగింపులో దశాబ్ది ఉత్సవాలు. ఓకే, కానీ మరి ఉత్సవాలకు పరిమితం కాకుండా ప్రజలకు ఇచ్చినటువంటి మాటలను అమలు పరచడానికి ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది ప్రభుత్వం యొక్క కర్తవ్యం. మరి 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చే ముందు ప్రజల ముందు మరి విభిన్నమైనటువంటి అంశాలను ప్రజల ముందు ఉంచి అధికారం ప్రజలు ఇచ్చిన తర్వాత వాటిని మరిచి మరి తూతూ మైమై అనుకునేటువంటి రీతిలో ఈ రకంగా ఒక అర్థవంతమైనటువంటి డిస్కషన్ జరగాల తప్ప అన్ని ఇది ఏదైతే గీతం విషయంలో ప్రతిపక్షాలను పిలిచినట్టుగానే ప్రజల అభిప్రాయాన్ని విత్ వైడ్ కన్సల్టెన్సీ అంటే విస్తృతమైనటువంటి సంప్రదింపుల ద్వారా ఈ చిహ్నానికి సంబంధించి అర్థవంతమైనటువంటి రూపునియాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఏకపక్షంగా బీజేపీ నేతగా ఓ ప్రతిపక్ష పార్టీ నేతగా మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఇప్పుడు కొత్తగా ఇవాళ ఒక లోగో రిలీజ్ అయ్యి ఉంది. ఆ లోగోని మీరు కూడా చూసుంటారు. ఆ లోగోలో పాత లోగోకి దానికి తేడా చార్మినార్ అంటే కాకతీయ తోరణం రెండింటినీ కూడా తొలగించారు. దాని ప్లేస్లో అమరవీరుల స్మారక స్తూపాన్ని పెట్టారు. అలాగే 3 సింహాల బొమ్మను పెట్టారు. కింద బతుకమ్మ సింబల్ని పెట్టారు. అటు ఇటు ఒరికంకుల్ని పెట్టారు. తెలంగాణ గవర్నమెంట్ అంటూ 3 భాషల్లో ఇంగ్లీష్, ఉర్దూ, ఇంగ్లీష్లో పెట్టారు. కొత్త లోగో మీరు చూసుంటారు. దానిపైన మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? అంటే చార్మినార్ని కాకతీయ తోరణాన్ని తొలగించడం పైన బీజేపీ ఏమన్నా వ్యతిరేకిస్తోందా? ఇప్పుడు నేను ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. వైడ్ కన్సల్టెన్సీ, విస్తృత చర్చల ద్వారా విభిన్న రాజకీయ పక్షాలు నిన్న టీఆర్ఎస్ ఉండే ఒకటి పెట్టింది, ఇవాళ కాంగ్రెస్ వచ్చింది మరొకటి పెడుతుంది, రేపు తెల్లారి బీజేపీ వచ్చినాక దాన్ని పునరాలోచిస్తుంది. ఈ రకమైనటువంటి పరిస్థితికి అవకాశం లేకుండా అందరు ఏకాభిప్రాయంతో ఒక అర్థవంతమైనటువంటి రీతిలో మరి చిహ్నాన్ని రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరికి పడితే వాళ్ళు ఎవరిని దోచింది వాళ్ళు అనేటువంటి రీతిలో కాకుండా అందరు కలిసి ఆలోచన చేసి ఇది రాష్ట్రం అందరూ సాధ్యమా సార్? అంటే మీరు బేసిక్గా ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ఆటోమేటిక్గా గీతం విషయంలో మిమ్మల్ని అడిగితే బీజేపీని అడిగితే అసలు హైదరాబాద్ పేరు భాగ్యనగర్గా మార్చుకుంటారు మీరు. సో ఇలాంటి సందర్భంలో మీకు కాంగ్రెస్ పొంతర కుదురుతుందా అసలు? నేను ఇక్కడ ఒక విషయం ఇక్కడ అడగదలుచుకున్నాను. ఏదైతే ఇప్పుడు గీతం విషయంలో ఏకాభిప్రాయం వచ్చింది, నిర్ద్వందంగా ఏకాభిప్రాయం వచ్చింది. మీరు ప్రస్తావించేటువంటి ప్రస్తావనల విషయంలో ఎందుకు ఏకాభిప్రాయం రాదు? డెఫినెట్లీ అర్థవంతమైనటువంటి కన్విన్సింగ్ ఉండాలి. ఎవరినో అప్పీల్ చేసేటువంటి రీతిలో కాదు, ఎవరిని సంతృప్తి పరచడం కోసం కాదు, తెలంగాణ యొక్క సంస్కృతికి ప్రతీకగా ఉండాలి. ఆ రకమైనటువంటి రీతిలో ఆలోచన చేస్తే ఇది ఈ రకమైనటువంటి కోణంలో దీన్ని ఆలోచించడం సబబా కాదా అంటే అర్థవంతమైనటువంటి దానికి అంగీకరించాల్సిన బాధ్యత ప్రతిపక్షాల మీద ఉంటుంది. డెఫినెట్లీ ఆ రకంగా అదే కాకుండా మరి ప్రజల ముందు ఏదైతే మంచిదాన్ని విభేదిస్తే మరి ఏదైతే ఆ రకమైనటువంటి విభేదిస్తే ప్రజల ముందు జవాబు చెప్పుకోవాల్సి వస్తుంది. మీరు ప్రస్తావనకు పరిగణలోకి తీసుకోలేకుండా మీరు వాళ్ళు అది పెట్టారు మేము ఇది పెడతాం, ఈ రకమైనటువంటి తీరు కరెక్ట్ కాదండి. మరొకటి, మీరు ఈ చిహ్నం పేరుతోని రాజకీయం చేస్తూ మరి ప్రజల సమస్యలను పక్కకు తొలగించి ప్రజలకు సంబంధించిన అంశాలను పక్కన పెట్టి తూతూ మైమై అనుకుంటూ ఈ రకంగా రగడ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. మరి ఏదైతే న్యాయబద్ధంగా పోరాడాల్సిన అవసరం ఉన్నది, దీన్ని మరి మతాల రంగు పులవడానికి కూడా ఇది కరెక్ట్ కాదు అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తాను. మరి శ్రీనివాస్ గారు ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు చెప్పిన దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఉంది.